అలాగే నా పేరు మీద వెంకటమై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేనంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫినాలే ఎపిసోడ్ కోసం వీడియో చేయడానికి కుదరలేదు. బికాజ్ నేను వేరే ఊరు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంటే ఆ మరుసటి రోజేమో 2 సినిమాలు ఉండడం అండ్ ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే ఊరు వెళ్ళడం. ఇప్పుడు అందుకే బయట ఉన్నా. సో అందుకే మీకు మొత్తం సెటప్ అంతా మారుతుంది. మైకులు అయితే తెచ్చేసుకున్నాను వచ్చేటప్పుడు. సో అందుకే ఆడియో ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి మైకులు అయితే తెచ్చుకున్నాను. ముందే చెప్తున్నా బాగా నిద్రగా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ నిన్న ఓన్లీ 2 hours పడుకున్నా అంతే. సో కుదరలేదు. సో ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. బట్ నైట్ వీడియో రికార్డ్ చేసి షెడ్యూల్ పెట్టాలి నేను రేపు మార్నింగ్కి. లేదంటే నాకు వేరే వర్క్ ఉంది, దానికి నేను వెళ్ళలేను. అంటే ఇది చేస్తే మళ్ళీ అది అవ్వదు నాకు. సో ఇది చేసేయాలి. అందుకే ఇప్పుడు నైట్ చేసేస్తున్నా. సో చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి షెడ్యూల్ పెట్టేస్తాను నేను రేపు మార్నింగ్కి అయితే. బట్ కొంచెం మధ్యలో ఆవలింతలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఇట్లా అడ్డు పెట్టేసుకుంటానులేండి నేను మ్యాక్సిమం. సో ముందే చెప్తున్నా, ఏమనుకోవద్దు. సో తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 15 కోసం చేయలేదు. బట్ అది చేసేంత గొప్పగా కూడా ఏం లేదనిపించింది నాకైతే మాత్రం. అంటే ఓకే, సంభవం నాకు ఆ గేమింగ్ స్పిరిట్ అనేది బాగానే అనిపించింది నాకు. అంటే లైక్ ఇప్పుడు నాకు హరీష్ అండ్ దివ్య ఇద్దరు ఆడారు కదా. అండ్ అలా ఆడిన టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో హరీష్ బాగా గెలిచాడు. యాక్చువల్గా అందరూ అది లక్ బేస్డ్ గేమ్ అన్నారు. బట్ నాకెందుకు అది లక్ బేస్డ్ గేమ్ లాగా అనిపించలేదు నాకు ఏ యాంగిల్లోని కూడా. అంటే స్టార్టింగ్లో అనిపించింది, బట్ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ 3 balls కూడా హరీష్ పర్టికులర్గా తన బాల్, అంటే గ్రీన్ కలర్ బాల్స్ కదా తనవి. సో ఆ బాల్ ఏంటో పట్టుకోగానే అర్థమైపోతుంది అది తనదా కాదా అని చెప్పి. సో ఇట్లా పట్టుకొని టెస్ట్ చేసుకొని అది తనది కాదని అర్థం చేసుకొని పడేసి మళ్ళీ తన బాల్స్ ఎత్తుకుంటున్నాడు ఆయన. సో నాకు అనిపించింది ఓకే, తను ఆ గ్రిప్లో ఏదో డిఫరెన్స్ ఉంది. పింక్ కలర్ బాల్స్కి అండ్ గ్రీన్ కలర్ బాల్స్కి మేబీ ఆ పైన గ్రిప్లో ఏదో డిఫరెన్స్ ఉంది. అండ్ ఆ డిఫరెన్స్ని ఆయన పసిగట్టేశాడు. అండ్ ఆ పసిగట్టడం వల్ల ఆయన ఆ 3 balls కూడా వెంటనే తీసాడు. అండ్ ఆ టాస్క్ అయితే ఆయన గెలిచాడు అనిపించింది నాకు. అండ్ తర్వాత ఈవిడ లక్ బేసిస్ మీద ఓడిపోయాను కాబట్టి నాకేమంత బాధ ఏం లేదని చెప్పి ఆవిడ చెప్తున్నారు దివ్య. బట్ ఐ ఫెల్ట్ లైక్ హరీష్ గెలిచిందే అవుట్ రైట్ స్ట్రాటజీ మీద అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అది ఆయన చెప్పలేదు, ఎందుకో ఎక్స్పోజ్ చేయలేదు. అంటే ఎందుకులే నాకు నేను చెప్పేసుకోవడం అనుకున్నాడో ఏమో మరి. ఎవరైనా కనిపెడితే బెటర్ అనుకున్నాడేమో, ఎవరు కనిపెట్టలేదు ఏమో మరి. ఆయన అలా అనుకున్నాడు ఏమో, మనకేం తెలుసు. సో నాకు అక్కడ అది ఎక్కడో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. అంటే ఆయన స్ట్రాటజీని ఆయన బయటికి చెప్పలేదేమో అనిపించింది నాకు. ఎనీహో మొత్తానికైతే ఆయన విన్ అయ్యాడు. సో నైస్, బాగా వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా ఆయన బాగా ఆడుతూ వచ్చాడు. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు. 3 games ఆడాడు. బాగా ఆడిన ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ సూదుల్లోకి దారం ఎక్కించేది అది ఫస్ట్ అసలు తను అంటే గెలవడం అనుకున్నా. అంటే దాలియా చాలా ఫాస్ట్గా పెట్టేసిన ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ 2 కూడా. కట్ చేస్తే లాస్ట్ దానికి మనోడు చాలా ఫాస్ట్గా పెట్టేశాడు. ఓ డిఎమ్మ అనుకున్నాను నేను నిజంగా మనసులో. అసలు హైలైట్ అని చెప్పొచ్చు. సో ఆ ఒక్క విషయంలో అని కాదు, బేసిక్గా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా కొంచెం క్యారెక్టర్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ చాలా బాగా అనిపిస్తుంటాడు. అండ్ ఇవాళ అంటే ఆ 15th ఎపిసోడ్ ఏదైతే ఉందో అటు టాస్క్ పరంగా కూడా చాలా బాగా అనిపించాడు. సో బాగా ఆడాడు, అంతా అయిపోయింది, ఓకే బాగానే ఉంది. కట్ చేస్తే కల్కి చేతిలో ఓడిపోయాడు. కల్కి సరే నేను ఇది అందరికీ నేను నిరూపించా, కల్కి అంటే ఏమనుకున్నారా అన్నట్టు ఏదో పెద్ద డైలాగ్ లేచింది. కట్ చేస్తే నెక్స్ట్ టాస్క్లో తను ఓడిపోయింది మళ్ళీ. అరే హో అజియర్రే అన్నట్టు అయిపోయింది అక్కడ పరిస్థితి. ఇంకా తర్వాత నాకు మనీష్ని చూస్తే నాకు చిన్నప్పుడు మేము ఆడిన క్రికెట్ గేమ్ గుర్తొచ్చింది నాకు. అంటే చిన్నప్పుడు మేము క్రికెట్ ఎలాగ ఆడేవాళ్ళం అంటే ఒకవేళ 20 మంది 22 మంది ఉన్నారనుకోండి, ఏం చేసేవారంటే ఒక 7గురిని టీం కింద పెట్టేసేవారు. 3 చెప్పారు. ఒకరు ఎవరైనా ఎక్స్ట్రా మిగిలిపోతే జోకర్ కింద పెట్టేసేవారు. 3 టీముల్లోనే ఆడతాడు. బ్యాటింగు, కీపింగు, బౌలింగ్ అన్నీ చేస్తున్నాడు. అయితే ఏదో ఒక టీంకి చెందినోడు కాదు. ఒకళ్ళు గెలిచినట్టు అయితే వాడు నా టీం గెలిచిందని చెప్పుకోవడానికి లేదు వాడికి. అట్లా ఉంటాడు. సరే ఓకే. అయితే 3 టీములు ఉన్నాయి కదా. ఈ 3 టీములకి ఆడించడానికి ఏం చేసేవారంటే ఫస్ట్ ఒక 3 టీములు కలిసి అదేంటది ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా వేస్తారు, ఇట్లా పంటలు వేస్తారు. పంటలు వేస్తారు. సో ఇద్దరు ఇలా పెట్టి ఒకరు ఇలా పెట్టారంటే వాళ్ళు సేఫ్. వాళ్ళు డైరెక్ట్గా 3rd రౌండ్కి వెళ్ళిపోతారు. అంటే ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతారు. సో ఇంకో 2 టీములు ఉంటాయి కదా,
ఆ 2 టీంలు టాస్ వేసుకుంటాయి, మ్యాచ్ ఆడతాయి. ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ పంటల్లో పాస్ అయిన టీం ఏదైతే ఉందో దాంతో వెళ్ళి ఆడుతుంది. గెలిస్తే గెలిచారు, లేదంటే లేదు. అంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడి కొంచెం అలసిపోయి ఉంటారు, స్ట్రెయిన్ అయ్యి ఉంటారు. సో అది మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడతారు. వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళ బాడీ ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎలా ఆడుతున్నారో ఆల్రెడీ వాళ్ళు చూసున్నారు కాబట్టి దాని తగ్గ స్ట్రాటజీలు వేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో అలాగా ఆ టీమే ఎక్కువ గెలిచేది మ్యాక్సిమం. ఫస్ట్ పంటల్లో ఏ టీం అయితే గెలిచి 3వ టీం కింద పక్కన కూర్చుంటుందో ఆ టీమే గెలుస్తుంది లాస్ట్కి. అయితే నాకు ఇక్కడ మనీష్ని చూస్తే నాకు అదే అనిపించింది. నాకు ఆయన అసలు మొదటి నుంచి ఒక్కటి ఆడకుండా అలాగే చివరి దాకా ఉండి లాస్ట్కి వచ్చిన తర్వాత శ్రీజ మీద గెలిచాడు. సో అది నిజంగా అసలు అండ్ శ్రీజాని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే శ్రీజ అక్కడ ఏదైతే గోల్ బాల్స్ ఉన్నాయో ఒక బాల్ మీద ఒక బాల్ పెట్టిందో ఆ టాస్క్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఫినిష్ చేసింది. అసలు రికార్డ్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే, అంత ఫాస్ట్గా ఫినిష్ చేసింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది, ఫినిషింగ్ అంతా బాగానే అయిపోయింది. ఓకే, కాకపోతే ఏంటంటే తర్వాత మళ్ళీ మర్యాద మనీష్ ఉన్నాడు కదా, సో ఆ మర్యాద మనీష్ టాస్క్లోకి వచ్చాడు లాస్ట్. సో ఆ టాస్క్ అయితే ఆయన విన్ అయ్యాడు. ఓకే, అదే అన్న అఫ్కోర్స్ గెలిచాడు. బట్ స్టిల్ నాకైతే ఇది గుర్తొచ్చింది. నాకు చిన్నప్పటికి ఇలాగే ఉండేది మా ఇంటి దగ్గర. ఏం చెప్తాం, ఇంకా ఆ జ్ఞాపకాలు గుర్తు చేశాడు నాకు మనీష్. థ్యాంక్ యూ బ్రో. ఈ ఒక్క విషయానికి అయితే మాత్రం నేను నీకు థ్యాంక్స్ చెప్తాను నేను. సో నాకు అలా అనిపించింది నాకు. సో నాకెందుకు ఆ విన్ అంత వర్తి అనిపించలేదు. చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడినప్పుడు కూడా అదే అనిపించేది. ఎవరు మీరు పక్కకి వెళ్ళిపోయి లాస్ట్ మ్యాచ్ ఆడి గెలిచి మీరేట్రా బిల్డప్లు తోపేది అనేటోళ్ళం. ఇప్పుడు కూడా అదే అంటున్నా నేను. అప్పుడప్పుడు మా దాంట్లో కొంతమంది ఇగోలకు పోయి ఏం చేసేవారంటే ఆ 3వ టీం కింద పక్కకి వెళ్ళి కూర్చున్న టీం ఏదైతే ఉందో వాళ్ళు, సరేరా ఇప్పుడు వీళ్ళ మీద గెలిచాం కదా మేము, సో ఫస్ట్ ఏదైతే టీం ఓడిపోయిందో ఆ టీంని కూడా మాతో ఆడించండి రా, వాళ్ళ మీద కూడా గెలుస్తాం, వాళ్ళ మీద కూడా గెలిచి చూపిస్తాం రా, అదిరా ఇదిరా అని చెప్పి ఆడి ట్రై చేసేవారు. ఈ గ్యాప్లో ఆ ఓడిపోయిన టీము రెస్ట్ తీసుకుంది కదా, సో వీళ్ళు అలసిపోయి ఉన్నారు కదా, సో వాళ్ళు వీళ్ళ మీద గెలిచేసేవారు. అలా ఉండేది కొన్నిసార్లు ఇగోకి పోయినప్పుడల్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అలాగేం స్కోప్ లేదు కదా. సో మనీష్ మళ్ళీ ఎవరి మీదకి వెళ్ళలేదు, ఏం జరగలేదు కాబట్టి తనే గెలిచాడు. సో తనకి ఓట్ అప్పీల్ అయితే వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇంకొంతమందిని ఈ గ్యాప్లో వర్తి అన్వర్తి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. నాకు ఎపిసోడ్ అంతా గుర్తుండిపోయింది. నాకు మ్యాక్సిమం గుర్తుంటుంది అబ్బా ఒకసారి చూస్తే నాకు ఏదైనా సరే. అందుకే మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నాను మొత్తం, నాకు ఐడియా ఉంది కాబట్టి. సో ఆ వర్తి అన్వర్తి వచ్చింది. మళ్ళీ అదే సోది వర్తి అన్వర్తి కోసం చెప్పండి అంటే ఆల్రెడీ చేసిన దానికోసం చెప్తున్నారు. చేసిన దానికోసం చెప్పడం వల్ల ఉపయోగం లేదనేది నా ఫీల్. మీరు ఆల్రెడీ చేసింది ఏంటో అందరూ చూశారు, వాళ్ళు చూశారు, మనం చూసాం యాజ్ అన్ ఆడియన్స్గా. శ్రీముఖి కూడా చూసింది, ఆవిడ పని కాకపోయినప్పటికీ కూడా. యాంకర్గా ఆవిడ ఏంది లీడ్లు ఇచ్చేసి ఆవిడ మటుకు ఆవిడ కూర్చున్నా సరిపోద్ది. బట్ ఆవిడ లీడ్లు ఇస్తూ ఆట అంతా చూసింది. ఎందుకంటే ఆవిడ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి, ఎక్స్ కంటెస్టెంట్ కాబట్టి. సో ఆవిడ చూసింది, అంతా ఇన్వాల్వ్ అయ్యారు. కంటెస్టెంట్లు కో కంటెస్టెంట్లు అందరూ చూశారు. ఆల్రెడీ చూసి అందరికీ తెలిసిన వాటి కోసం చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఏం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, లోపలికి వెళ్ళాక ఏం చేస్తాం అనేది చెప్తే బెటర్ అని నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్. ఎనీహో అది వేరే విషయం, ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ అదే మొత్తానికైతే ఎపిసోడ్ అయితే అలా ముగిసింది. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఏంటంటే గుర్తుకొస్తున్నాయి అన్నట్టు ఏదో డైలాగులు వేసి మొత్తం అంతా చెప్పారు. సో నాకైతే మనసులో చెప్పులు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి, మామూలు మాటలు మాత్రం రావట్లేదు అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. అంటే అది ఏదిరా మీ గోల నాకు అర్థం కాదు. ఆ 15 రోజులు ఉన్నారయ్యా మహా అయితే. ఆ 15 రోజులు కూడా లేరు, ఒకటే రోజు 2-3 ఎపిసోడ్లు షూట్ చేశారు. తిప్పి కొడితే 5 రోజులు ఉంటారు మహా అయితే. అక్కడికి వచ్చి మీరు డైలాగులు చెబుతూ ఉంటే ఆడియన్స్ అవంతా విని బొట్ట కళ్ళల్లోంచి నీరు కారిపోవాలని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లేదు. ఇంకా వాళ్ళు అక్కడ ఏవైతే డ్రెస్సులు వేసుకుంటున్నారో వాటి వల్ల ఆడియన్స్లో కొంతమంది కళ్ళల్లో వచ్చి బొట్ట అని కామం కారుతుంది తప్ప కన్నీళ్ళు అయితే కారట్లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. సరే ఏదో చేశారు, మొత్తానికి మెలో డ్రామా అంతా వేసి ముగించారు. నిజంగా చెప్తున్నా, ఎంత త్వరగా ముగిసిపోతే అంత త్వరగా బెటర్ అనిపించింది. రోత షో అసలు అగ్ని పరీక్ష అసలు అంటే కామన్ అసలు సెలెక్ట్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అబ్బా. కాకపోతే అట్లీస్ట్ ఒకరిద్దరైనా ఆణిముత్యాలు దొరికారు కదా అని చెప్పి మనం మురిసిపోవడమే. శ్రీజ కానీ, హరీష్ కానీ, సో పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా దొరికారు కాబట్టి సరే ఫోన్లే అనుకోవచ్చు. కానీ ద వే ద షో హ్యాపెండ్ అనేది మాత్రం డిజాస్టర్.
అది నా ఫీలింగ్. ఎనీహో మొత్తానికైతే ఆల్మోస్ట్ అర్థమైపోయింది మనకి. శ్రీజ ఉంటుంది, హరీష్ ఉంటాడు, మనీష్ ఉంటాడు, తర్వాత పవన్ కళ్యాణ్ డౌటే, నాగా డౌటే, షాకిబ్ డౌటే, ఇంకా మిగతా అందరూ డౌటే. ఆల్మోస్ట్ ప్రియా ఉండే ఛాన్స్ ఉంది. సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్ ఎనీథింగ్. బట్ ఎనీహో మొత్తానికి వీళ్ళ ముగ్గురు తర్వాత ఇంకొక ఇద్దరు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ సెలబ్రిటీ లిస్ట్ తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు వీడియో చూశారు. నాది కాకపోయినా ఇంకా వేరే వీడియోలు అయినా చూసే ఉంటారు కదా మొత్తానికి. అది ఆ లిస్ట్ వింటే మీకు ఏమనిపించింది? అబ్బా గుండెల మీద చేసుకొని చెప్పండి. బేసిక్గా అంటే గుండె బేసిక్గా ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. బట్ నిజంగా చెప్పండి అంటే ఇప్పుడు వీడియో మీకు మేబీ రివర్స్లో కూడా వస్తూ ఉండొచ్చేమో, బికాజ్ నేను ఫ్రంట్ క్యామ్తో చేస్తున్నా వీడియో. సో అందుకే నేను ఫస్ట్ వేసిందే మీకు ఎడం సైడ్లా కనబడవచ్చు. ఇది నా ఎడం చెయ్యి, ఇది లెఫ్ట్ సైడ్. హార్ట్ యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. సో గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజంగా ఈ సీజన్కి ఎవరైతే సెలబ్రిటీలుగా వస్తున్నారో వాళ్ళలో తిప్పి కొడితే ఒక 3-4 తప్ప ఆ పేరుకి ఎవరైనా అర్హులు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ కామనర్సే, అందరూ కామనర్స్గా వచ్చిన వాళ్ళే ఈసారి. అండ్ వాళ్ళు కూడా కామనర్సే, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు ఏమీ లేని స్టేజ్ నుంచి వచ్చి ఏవో చిన్న చిన్న అవకాశాలు అనేవి చేసుకుంటూ ఈరోజు ఏవో చిన్న చిన్న షోస్ ఏవో చేశారు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కామనర్స్గా ఎక్కడో ఉండి ఏదో చేసుకుంటూ అగ్ని పరీక్ష అని ఒక బిగ్ బాస్ షో చేశారు. వాళ్ళు ఇంకా వేరే ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి, అంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి. ఏదో వాళ్ళకున్న 100 ఆడియన్స్లో ఒక 20 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉండొచ్చేమో. బట్ ఇక్కడ అలా కాదు కదా. ఈ అగ్ని పరీక్షను ఎంతమంది చూస్తారో అంతమంది బిగ్ బాస్ ఆడియన్సే. సో వీళ్ళే ఇంకా పాపులర్ నన్ను అడిగితే, వీళ్ళే ఇంకా సెలబ్రిటీలు అని చెప్పి ఎవరైతే వస్తున్నారో వాళ్ళే కామనర్స్ నన్ను అడిగితే ఇంకా ఈ సీజన్కి అయితే మాత్రం. సో ఎనీహో మొత్తానికి వాళ్ళైతే వస్తున్నారు. సో వాళ్ళ పేర్లు అవి కూడా విన్న తర్వాత ఇంకా అంతే. ఇంకా పోలవరం ఎత్తిపోతల పథకం గుర్తొచ్చింది నాకు. సో ఎత్తిపోతలే ఇది కూడా అనిపించింది నాకు. ఎనీహో మొత్తానికి ఏమో పోలవరం పనులాగా ఇది కూడా ల్యాగ్ అవుతుందేమో అనిపిస్తోంది మళ్ళీ. సో పోలవరం మనకి వరం, బట్ పోలవరం ప్రాజెక్ట్ యొక్క జాప్యం అనేది ఒక శాపం కదా. సో అలాగే ఈ కామనర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో అది కంప్లీట్గా ఒక శాపమేనేమో ఈ సీజన్ బిగ్ బాస్కి అనిపిస్తుంది నాకైతే. ఏమో బట్ అలా జరగకూడదు అనే కోరుకుందాం. ఎందుకంటే అంతా పాజిటివ్గా జరిగి మొత్తం అనుకున్నట్టుగా సీజన్ అంతా కనుక హిట్ అయినట్టయితే అంతకంటే కావాల్సింది ఇంకేమీ లేదు. బట్ ఏమంటే ఇంకా ఏడో పడుతోంది సీనా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అదనమాట ఉంది. ఇక అది మనసులోంచి పోవట్లేదు. అది ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా పాజిటివ్గా అయితే ఏమి అనిపించట్లేదు. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి నాకు తెలిసి ఇంకొన్ని గంటల్లో మనకి స్టార్మాలో ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మొత్తం అందరూ కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత. సో మనకి మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే ఇంకా ఏవీలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి షూటింగ్లు. కొంతమందికి వాళ్ళ విలేజెస్లో అయ్యాయి, కొంతమందికి వేరే దగ్గర అయ్యాయి. సో ఏవీలు షూటింగ్లు అయిపోయినాయి, డ్యాన్స్ షూటింగ్లు కొంతమంది, అట్లా పీపుల్ ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే. అండ్ తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత డే 1 ఎలాగో అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. డే 2 నుంచి చూడాలి మరి. ఇంకా హరీష్ అన్నట్టు పస ఉంటుందా మరి నస ఉంటుందా చూడాలి మరి. ఇంకా సో నాకైతే హోప్ లేదు. సో 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను నేను ప్రస్తుతానికైతే. ఒకటి. రెండోది మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నేను త్వరగా ముగించేస్తాను ఈ వీడియో. సో ఈ అప్డేట్ ఏంటంటే బేసిక్గా మనం బిగ్ బాస్ రివ్యూస్ అనేవి ఇక నుంచి ఈ ఛానల్లో చేయము. అంటే బిగ్ బాస్ రివ్యూస్ ఎపిసోడ్ రివ్యూస్ ఈ ఛానల్లో చేయము. అది మనము మైదర్ వైబ్స్ మెయిన్ ఛానల్లో చేసుకుంటాం. సో ఎందుకంటే ఇప్పటి వరకు నేను మహిదర్ టాక్స్ అనో లేదా మహిదర్ బిగ్ బాస్ రివ్యూస్ అనో సెపరేట్గా ఛానల్ పెట్టి నేను వీడియోలు చేశాను. బట్ చాలామంది ట్విట్టర్లో షేర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అంటే ఇన్స్టాలో షేర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఏంటంటే మహిదర్ వైబ్స్ అనేది గుర్తొస్తుంది. సో ఎలాగో అందరికి అదే గుర్తొస్తుంది. అండ్ రీచ్ ఏమో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు? అక్కడ ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు, చాలామంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు దానికి. వాట్ ఆర్ ద రీజన్? బిగ్ బాస్ మూవీ రివ్యూస్ కోసం అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళలో అట్లీస్ట్ ఒక 20% బిగ్ బాస్ ఆడియన్స్ ఉండొచ్చు. సో వాళ్ళ నుంచి మనకి ఇనీషియల్ వ్యూవర్షిప్ ఆ బూస్ట్ అనేది ఉండొచ్చు, ఛాన్స్ ఉంది కదా. సో అందుకని నేను ఇక్కడ నుంచి బిగ్ బాస్ రివ్యూస్ అందులో పెడదాం అనుకుంటున్నా, ఎపిసోడ్ రివ్యూస్. అండ్ ఏమైనా స్పెషల్ అనాలిసిస్లు ఉంటే అవి కూడా అందులోనే చేస్తాను. ఎలిమినేషన్ అప్డేట్లు కూడా అందులోనే చేస్తాను. అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్లు, ప్రోమో అనాలిసిస్లు ఇవి 2 మటుకు ఈ ఛానల్లో ఉంటాయి. అండ్ లైవ్ ఎపిసోడ్స్, లైవ్ రివ్యూస్ కూడా మనకి ఈ ఛానల్లోనే ఉంటాయి. సో ఇట్లా మనం రెండింటిని కలిపి డిస్కస్ చేసుకుందాం. సో అంతే గైస్. సో ఇదే అప్డేట్ అనమాట. సో ఇది చెప్దామని అనుకున్నా. సో దీనికోసం మెయిన్గా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అయితే మాత్రం.
సో సీ యూ గైస్. నేనైతే ఇవాళ 6th నైట్ రికార్డ్ చేస్తున్నా, బట్ 7th అప్లోడ్ అవుతుంది కాబట్టి సో ఇంకొన్ని గంటల్లోనే మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ @jaros_maithran ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.